వీడెవడు నోటితో తింటున్నాడు? నమస్కారం అండి. నమస్కారం అండి. ఈ హోటల్లో ఏం బాగుంటాయి? ఈ హోటల్లోనండి అన్ని బాగానే ఉంటాయండి. సాంబార్ బాగుంటుందా? బ్రహ్మాండ. నమస్కారం అండి. అదేంటండి సాంబార్ తాగేస్తున్నారు? సాంబార్ నమిలితే బాగుండదు కదా. ఏ ఊరండి మంది? గుంటూరు జిల్లా తెనాలి. ఏంటి మీ తెనాలి? మీ తెనాలి మాది తెనాలి, మీది మాది తెనాలి. కాశీలో మా అన్న పెదపిచ్చిన మోసం చేసింది వీడే. ఫోటోలో ఫేస్ బాగా గుర్తుంది. ఇంతకీ నువ్వెవరు? ఈ హోటల్ ప్రొపరేటర్ని. కంకిపాడు కాంతారావు అంటే ఈ కలకత్తా మొత్తం ఫేమస్. తెనాలిలందరూ ఇక్కడికే వచ్చి ఇక్కడే టిఫిన్ చేస్తుంటారు. సేమ్ డైలాగ్ మా అన్నయ్యతో కూడా చెప్పాడు. అది సరే గాని మన హోటల్లో ఫేమస్ ఏంది? ఇడ్లీ. ఎంతో? ఒక్కొక్కటి 2 రూపాయలు. అబ్బా అబ్బా అంటాం కాదు, 2 ఇడ్లీ తిన్నావంటే అమ్మో అంటావు. 4 తింటే? 4 తింటే తెనాలి దాకా భోజనం అక్కర్లేదు. ఇదిగో ఈ కబుర్లని నక్కబొక్కల పోవడాలు అంటారు. వాళ్ళకి చెప్పబోయా మా తెనాలి మా గురించి ఏమనుకున్నావు? ఎన్నిట్లైనా సరే తింటాను. ఎన్నిట్లయినా తింటావు? ఎన్నిట్లైనా తింటాను అంతే. ఎన్నిట్లయినా తింటావు? తింటానంతే. ఎన్నిట్లు తింటావు చెప్పు. పెట్టేవాడు నువ్వు చెప్పు. తినేవాడి నువ్వు చెప్పవయ్యా. 25. 25 ఇడ్లీ తింటావా? తింటా. ఎంత పందెం? ఎంతైనా సరే. ఎంతైనా సరే 500 రూపాయలు. 500 రూపాయలు. ఇదిగో మళ్ళీ తిరగకూడదు. అవసరంలోనే లేదు. అరే 25 ఇడ్లీ తీసుకురారా. అక్కడ పెట్టు. ఇక్కడ పెట్టు. ఇక్కడ పెట్టు. వెళ్ళిపోరా. కాదు పందెం గుర్తుందా? గుర్తుంది. 500 రూపాయలు. తినకపోతే 1000 రూపాయలు ఇస్తా. మాట మీద నిలబడాలి. ఓకే. ఇదేంటిది? ఇడ్లీ. ఇది ఎంత ఇడ్లీ? 6 ఇడ్లీ. ఇది 25. పందెం గెలిచాడు. 500 రూపాయలు ఇచ్చేసి ముక్క తిని పందెం గెలిచానంటావేంట్రా? ఇవన్నీ ఎవరు తింటాడు? ముక్కేంది? నేను ఎంత తిన్నాను? 25 ఇడ్లీ. నేను ఎంత తిన్నానండి? 25. మరి నేను గెలిచినట్టే కదా. అవును. మీరు చెప్పండి 500 రూపాయలు ఏమని చెప్పి. మనిషి అన్నకు మాట మీద నిలబడాలి. ఇచ్చేవయ్యా. బంగారం అంటే మాట చెప్పు. ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. మర్యాదగా 500 రూపాయలు ఇచ్చేయాలండి. 500 రూపాయలు. నేనేమను ఏమేం మాట్లాడాలి మీరు? అట్లా మాట్లాడుతు ఇవ్వయా. 500 రూపాయలు. హలో తెనాలి, నేను వచ్చేసా. ఓరే నిదుంప దగ్గర నువ్వా వచ్చావు కదా. నేను వచ్చాను పెద్ద గావు కక్క పెట్టపోతే ఏంటి? అది తినాలంటే టిఫిన్ ఏముంది? తింటానికా పందెం కాయడానికా? మొన్న ఇడ్లీ పందెం దెబ్బకి బాగా భయపడ్డా ఉంటుందిగా. భయపడతామా? భయపడటం మన లైఫ్ లోనే లేదు. అయితే ఇంకో పందెం కాసుకుందామా? దేని మీద? ఇడ్లీ మీద చపాతీ మీద? కాదు, టీ మీద. టీ మీద? అరే టీ ఒకటి తీసుకురారా. తెస్తున్నా సార్. ఇటు పట్టురా. ఇక్కడ పెట్టు. అది ఏంటి టీ మీద పందెం? బిల్ తీసుకోండి సార్. ఉన్నాడు సార్ ఒక్క నిమిషం. ఇప్పుడు ప్లీజ్ బిల్ తీసుకోండి సార్. మీరున్నండి, జెంటిల్మెన్ లాగా ఉన్నారు. మీతో అవసరం ఉంది మ్యాటర్ లో. ఇప్పుడు టీ కప్పుకి హ్యాండిల్ ఏ పక్కన ఉంటది? ఇప్పుడు టీ కప్పుకి పట్టుకునే కొక్యం అంటే హ్యాండిల్ ఏ వైపు ఉంటది? చెబితే 500 రూపాయలు నేను ఇస్తా. చెప్పకపోతే 500 నేను ఇవ్వాలి. 1000 రూపాయలు ఇవ్వాలి. ఓ బోడితో పందెమా? సరే, ఎటు పక్క ఉంది హ్యాండిల్? ఇదిగో రైట్ సైడ్ ఉంది. అది ఇప్పుడు నా సైడ్ ఉంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంది. ఇప్పుడు నీ వైపు ఉంది. ఒక ప్రశ్నకు ఒకటే సమాధానం ఉంటుంది. 4 సమాధానాలు కరెక్ట్ గా చెప్పు. కప్పు హ్యాండిల్ ఏ వైపు ఉంది? అరే క్లియర్ గా తెలుస్తుంది కదా, నీ వైపే ఉంది. నాయన నువ్వు చెప్పలేకపోతే చెప్పు, నేను చెబుతాను. పందెం ఓడిపోయావా? నేను చెప్పలేకపోతే చెప్పు. ఏం చెప్తావు నువ్వు? డబ్బులుది, పందెం డబ్బులు 1000 రూపాయలు డబ్బులుది ఆయనకి. నువ్వు ఓడిపోతే 500 ఇవ్వాలి. ఇస్తాను. ముందు నువ్వు 1000 రూపాయలకి. మాస్టర్ పట్టుకోండి. ఇప్పుడు కప్పుకి హ్యాండిల్ బయట వైపు ఉంది. బయట వైపా? భలే తెలివి కదా అండి. భలే చెప్పేశాడు. నొక్కాడు 1000 రూపాయలు. అవునరా. ఎవడ్రా ఇంట్లో? ఎవడ్రా లోపల? నరసింహన్ వచ్చిండు, బెడిరా. ఎవరు మీరు? ఎవరు మీరా? నరసింహ, నైజాం నరసింహ. నైజాం లేదు, పైజమా లేదు. ఇంతకు నీకేం కావాలి? ఈ నరసింహ పేరు చెప్తే నైజాం గడగడలాడిపోతుందిరా. చలికాలం కదా, ఆ మాత్రం అనకరేటి. అరే అన్నంటే ఎవరనుకున్నావు? సింహం. చా, ఇప్పుడు దాకా మనిషి అనుకుంటున్నానే. మర్యాదగా బయటకు వెళ్ళండి. అన్నా, బయటికి నడవాల్సింది నేను కాదురా, నువ్వు నడవాలి. వాట్? ఇది నేను కబ్జా చేసిన స్థలం. ఇందులో నువ్వు ఫ్లాట్ కట్టావు. ఎవరిని కట్టావురా? ఆ ముక్క ఇల్లు కట్టక ముందు ఎందుకు అడగలేదు? అడిగితే నువ్వు ఇల్లు కట్టవుగా. ఏయ్, మర్యాదగా ఇల్లు ఖాళీ చేసేళ్ళు. ఇది నేను గవర్నమెంట్ పట్టాతో కొన్న ల్యాండ్.
కావాలంటే డాక్యుమెంట్ చూపిస్తాను. డాక్యుమెంటరీలు ఆక్ట్ ఫిలింలు చూడే నరసింహ కామెడీ చేస్తున్నావా? కాదు, సీరియస్ యాక్షన్. నీ తాటాకు చప్పుడికి ఇక్కడ భయపడేవాడు ఎవడు లేడు. ముందు బయట నిలవండి. రేయ్! నా రోడ్డు తార్ రోడ్డు రా. వీడెవడండి బాబు నా ఇంట్లో నిలబడి తార్ రోడ్డు అంటాడు? ఈ నరసింహతో పెట్టుకున్నవాడు ట్విన్ సిటీస్ లో చుక్క కార్పొరేషన్ వాటర్ కూడా తాగలేడురా. ఏ బోరింగ్ వాటర్ తాగుతారా? రేయ్! నరసింహతో పెట్టుకున్నవాడు కళ్ళు తాగని వాడు, కబ్జా చేయనివాడు ఈ ట్విన్ సిటీస్ లో బతికి బట్ట కట్టలేదురా. 15 days టైం ఇస్తున్నాను. రండిరా. ఆ? మనం వార్నింగ్ ఇచ్చేస్తున్నాడు కూతురండి. ఎవరు మీరు? నరసింహం, నైజాం నరసింహం. ఏం కావాలి? నీ అందమైన బాడీని కబ్జా చేయాలనుకుంటున్నా. చేసుకోవచ్చా? దగ్గరికి రావద్దు. బుద్ధిగా నేను చెప్పినట్టు విన్నావనుకో, మీ నాన్న కష్టపడి కట్టుకున్న ఫ్లాట్ ని కబ్జా చేయకుండా వదిలేస్తాను. కబ్జా చేస్తున్నారా? మీకు తెలియదు కదా, ఇప్పుడే మీ నాన్నకు డాగిచ్చేస్తున్నాం. మా ఇంటి జోలికి వెళ్ళొద్దండి. ఆ? నా పెళ్లి కోసం మా నాన్న పైసా పైసా కూడబెట్టి కట్టిన ఇల్లండి. దాన్ని ఏం చెయ్యొద్దండి. ఓ, దాన్నేమీ చేయొద్దంటే నిన్నేదో చెయ్యాలి. నిన్నేదో చేస్తే నా క్యారెక్టర్ పడిపోతుంది. అందుకని ఓ పని చేద్దాం, గుట్టు చప్పుడు కాకుండా మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. పెళ్ళా? ఆ. ఆలోచించుకో. 15 రోజులు టైం ఇస్తున్నాను. ఇల్లు కావాలా, పెళ్లి కావాలా? మ్యాటర్ ఎక్కడైనా లీక్ అయిందనుకో, టోటల్ గా బాడీ మొత్తం కబ్జా చేస్తాను. అయ్యా అయ్యా అయ్యా, నేను అడుక్కునేవాడిని కాదమ్మా, ఐస్ అమ్ముకునేవాడిని. మరెందుకు ఏడుస్తున్నారు? ఒకప్పుడు ఆ క్యాంటీన్ ఆనందం నాదేనమ్మా. మనోళ్లే కదా అని అప్పులు ఇచ్చాను. డబ్బు అడిగితే చెప్పులు కొట్టారు. మళ్ళీ గట్టిగా అడిగితే ఆ చందు గడితే మెడబెట్టుకుని గట్టించారు. అమ్మా, నువ్వు సెక్షన్ సెక్రటరీ చెల్లెలు అంట కదమ్మా. నువ్వు ఒక్క మాట చెప్తే, సింగిల్ వర్డ్ చేంజ్ మై లైఫ్ అమ్మా. సరే సరే. నమస్కారం సార్ యాదగిరి గారు. ఏరా సౌండ్ రాకూడదని చెప్పాను కదా. కొంచెం సాఫ్ట్ గా మాట్లాడండి సార్. నీతోటి సాఫ్ట్ గా మాట్లాడటం బంటోడా. అసలు ఈ క్యాంటీన్ నాదే కదా సార్. అవును నీదే. ఆ చందు చేత తన్ని పంపించి క్యాంటీన్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు కదా సార్. అవును రా, ఇది ఇప్పుడు ఏం పీకుతావు? పీకుతాం అని మాట్లాడకండి సార్, ఆడోళ్ళు ఉంటారు. ఆ ఉంటే ఏంట్రా, గంట కోస్తా. కొంచెం వెనక ముందు చూసుకొని మాట్లాడండి సార్. ఏంట్రా వెనక ముందు? చెల్లెమ్మ, అసలు ఏం జరిగిందంటే? నాకు మొత్తం అర్థమైంది. మర్యాదగా క్యాంటీన్ ఇచ్చేయి. క్యాంటీన్ వారికి ఇస్తే నేను ఎలా బ్రతకాలి చెల్లెమ్మ? చూడమ్మా, ఈడు ఎలా బతకాలో ఎలా చావాలో నేను చూసుకుంటాను. నువ్వు లోపలికి వెళ్ళి మన క్యాంటీన్ లో ఏం కావాలో తీసుకో. నువ్వు రారా, నువ్వు వెళ్ళమ్మా, నా పొజిషన్కి రాను. కాదన్నా, నువ్వు నా క్యాంటీన్ తీసుకుంటే నేను ఎలా బ్రతకాలన్నా? మేమెలా బతికామమ్మా ఎన్నాళ్ళు? అలాగే బతకాలి. రైస్ అమ్ముకుంటూ గంట కొట్టు. ఇలా అన్నావుంటమ్మా, గట్టిగా కొట్టు. ఇలా రావు సౌండ్ కొట్టు. ఆపు. ఐసనమ్ము అంటావంటే ఐసన్ గట్టిగారు. అలా ఆపుతూనే ఉండు. ఏయ్, గంటే కదా అని ఆపేశావా? గుత్తి కోస్తా. అమ్మా, నేను రెడీ. మీ ఫ్రెండ్ కి ఫోన్ చేయి. ఆ పెంకీ ఫ్రెండ్ ఎక్కడుందో ఏమో. హలో, మీకోసమే నేను వెయిటింగ్. ఎక్కడున్నారు మీరు? నేను ఇందిరా పార్క్ లోనే ఉన్నాను. ఇదే పార్క్ లోనా? ఎక్కడ? క్యాంటీన్ పక్కన లెఫ్ట్ సైడ్ లాన్ లో బెంచ్ మీద కూర్చున్నాను. లెఫ్ట్ సైడా? అవును. మీదే డ్రెస్ ఒకసారి చెప్పండి. బ్లాక్ టాప్, పింక్ స్కర్ట్. వీడేంటి ఇక్కడ? ఇంకా అర్థం కాలేదంటే నా పక్కనే ఒక దిష్టి బొమ్మ లాంటి పొట్టోడు ఉన్నాడు. ఎవడో ఉడతలు పట్టే మొక్కలాగా ఉంది, వాడేనా? ఎగ్జాక్ట్లీ. ఏంటంటున్నాడు? ఉడతలు పట్టేవాడు. ఆ? ఉడతలు పట్టేవాడు. ఒక్క నిమిషం. స్టాండ్ అప్, సిట్ డౌన్. పింకీ ఫ్రెండ్ నువ్వు ఒకటేనా? హలో, నన్ను పిలిచి నా చేతే కొట్టిద్దాం అనుకున్నావా? అమ్మా, ఎంత పెద్ద స్కెచ్ చేసావే. నీకేస్తా నేను ఇప్పుడు పెద్ద స్కెచ్. హలో. ఇప్పుడేంటి వాడు 4 పీకలు అంతే కదా? మీరు త్వరగా వచ్చేయండి. నేనా? ఇప్పుడు వాడు నన్ను మీతో ఇక్కడ చూసాడు అనుకోండి, రేపు కాలేజ్లో మీకు ప్రాబ్లం అవుతుంది. మీకు రైట్ సైడ్ గుబురుగా పొదలున్నాయి చూడండి. గుబురుగా పొదలా? మీరేదో మాయ చేసి వాడిని దాని వెనకాలకు పంపించండి. వాడిని నేను 4 పీక్కుంటా. చూడండి, ఊరికే పిలిచి కొంచెం వార్నింగ్
బాలేదాని అమ్మా, వాణింగ్ ఇవ్వటం కాదు, వాడి వెనక్కి వెళ్ళి వాటేసుకుని పట్టుకో, నేను వచ్చి కసా కసా పొడి చేస్తాను. పట్టుకుంటే వచ్చేస్తావా? కొబ్బరి బండ ఒకటి కొట్టు. నీకు కూడా నాన్న, అమ్మ కూడా ఒకటి తీసుకెళ్దామా? మొత్తం 3 కొబ్బరి బండాలు కొట్టు. ఒక్కొక్కటి 3 రూపాయలు, 3 డబ్బులు తీయండి. నన్నే డబ్బులు అడుగుతావా? ఎంత ధైర్యం రా నీకు? అసలు ఎవరు రా మీది? ఆగు, ఆగరా, కొలుస్తాను కదా ఇప్పుడు. చూసావా ఎక్కడ కొట్టు పెట్టేది? ఈ రోడ్డు నీది అనుకున్నావా? రోడ్డు మీద పెట్టుకురా కొట్టు. ఏ లారీ వచ్చి కొబ్బరి బొండాలు గుద్దుద్ది, అది వెల్లకింతలా పడుద్ది. ఓ కారు వచ్చి దీన్ని గుద్దుద్ది, అది పొర్ల గింతలు పెట్టుద్ది. దీన్ని చూడకుండా ఆర్టీసీ డ్రైవరు పీప్ 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 అనుకుంటూ వచ్చి ఈ రెండింటిని గుద్ది జనంతో సహా చెరువులో పడతాడు. ఆ తర్వాత జనమంతా సావులు, ఎఫ్ఐఆర్లు, కమిషన్లు, ఆ తర్వాత నీకు ఉరి శిక్ష. బాబు పిల్లలు కలండి బాబు, డజన్ ఫ్రీగా ఇస్తాను, తాగండి బాబు. ఇవ్వ తాగు నాన్న, తాగు, శుభ్రంగా తాగమ్మా. ఏ అబ్దుల్లా, ఏంటి ఇలా చిక్కిపోతున్నావు? ఏంటి ఆ మధ్య దుఃఖలా ఉండేవాడివి? బండిని పట్టి ఉంటుంది భాయ్ సాబ్. అదే పెద్ద కారు ఉందనుకోండి, పాకెడుతుంది. ఈ లోనాలు, టీవీఎస్ 50లు, వీటి కెపాసిటీ ఎంత? 1, 2. అవునరా, అసలు నువ్వు ఏం చేస్తుంటావురా? ఆటోమొబైల్ మెకానిక్. అయితే నీ దగ్గరకు ఒకసారి రావాలి. అలాగే. లూనా ఒకసారి ఓవర్ హాలింగ్ చేయించుకోవాలి. శుక్రియా. ఓకేరా, టిటిటి. రా నాన్న, ఎక్కు ఎక్కు. కూర్చోరా. ఇప్పుడే కదా బోర్డంత బేవర్స్ గా పెట్రోల్ కొట్టించాను. ఏమైందబ్బా? అగా ఏంట్రా నోటుకొచ్చినట్ట అరుపులేంటి, కాలుకొచ్చినట్ట కుంటుడేంటి? ఇదా అండి, ఇండియా తరపున ఒలింపిక్స్ లో కుంటు పోటీల్లో పాల్గొందాం కదా అని కుంటు ప్రాక్టీస్ చేస్తున్నా. అదే ఆ కుంటు సాకులు చెప్తేనే నాకు కాలుద్ది. బాబాయ్ మళ్ళీ అదే మచ్చ మీద కొట్టాడ్రా. మచ్చ? కళ్ళ ముందే మచ్చ పెట్టుకుని ఊరంతా వెతుకుతున్న పిచ్చ వెదవని నడు పోలీస్ స్టేషన్ కి. అక్కడే ఉండి బాబాయ్, క్యారేజ్ తెస్తా. ఆగో, పద, కుంటుకుంటూ వెళ్దాం. ఏమిటి సార్ ఇదంతా? ఏంటా మచ్చోసిన ఆంబోతులాగా ఆడపిల్లల జీవితాలకే మచ్చ తీసుకొస్తావురా? ఆడపిల్లలా? ఒక్క ఆడపిల్లతో కూడా సంబంధం కుదరకనే కదండి ఏడుపు. ఆ ఐడియా కూడా ఉందన్నమాట. ఏ ఏరియా కావాలో కోరుకో. ఏరియా ఏంటండి? అదే పోలీసులు దుర్మార్గులు, దుష్టులు, నీచులు, నికృష్టులని కదా మీ అభిప్రాయం. నేను అలా కాదు, నిన్ను ఏ ఏరియాలో కొట్టమంటే ఆ ఏరియాలో కొడతాను. 1 టౌనా 2 టౌనా కోరుకో. టౌన్ ఏంటండి? అయ్యో అమ్మో, అయ్యో కొట్టండి. రే బ్రహ్మో, ఇది తీసుకుని నువ్వు పక్కెళ్ళు, ఆ కంచి సంగతి నేను చూసుకుంటాను. ఈసారి వదలొద్దు గురు, మోగిపోవాలంతే. అవునే పువ్వా, ఇప్పటికైనా ఓడిపోయినా ఒప్పుకొని పర్మనెంట్ గా మన ఒళ్ళో ఉండిపోతావా? పోయినసారి మిస్ అయిపోయాం, ఈసారి వివరాలు అడుగు, రాసేసుకుంటా. అన్ని అందుబాటులో ఉంటే అడిగేదేంట్రా, చెప్తాను రాసుకో. చెప్పు గురు. ప్లీజ్. ఎల్పి. ఎల్పియా? ఎవడ్రా నువ్వు? నా కూతురు కింద పెట్టడానికి ఎన్ని గుండెలరా నీకు? వదలరా, వదలు. లే బేబీ. అయ్యో పాపం ఏ తల్లి కన్నబిడ్డ సుడిగాల్లో గొడుగైపోయాడు. ట్యాంక్ బండి మంచి హుస్సేన్ సాగర్ లో పడ్డావు గురువా. నిన్ను ఏం చేస్తాను చూడు. చూద్దాం, నువ్వు ముందు రా. పేరు చెప్పలేదండి గురు. పేరా? ఎంపీ. ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. రా మమ్మీ. ఎమ్మంటే ముద్ర అని అర్థం తెలియక తెగ మురిసిపోతున్నా ఆంటీ. ఎమ్మంటే ముద్ర, మరి ఎల్లంటే లేత. ఓహో, ఎమ్మంటే ముద్ర, ఎల్లంటే లేత, మరి పి అంటే ఓహో. నువ్వు చెప్పదులే గురు, నాకు అర్థమైపోయింది. ఏంట్రా నీకు అర్థమైంది? చెబితే బాగుంటుంది గురు. పి అంటే పాప. ఓహో, ఎంపీ అంటే ముద్ర పాప, ఎల్పీ అంటే లేత పాప అని అర్థం అన్నమాట. ఆ టైప్ లో మేనేజ్ చేసావా? శభాష్ గురు. పేరేంటి తల్లి? ఎల్కే అంటే లవ్ కింగ్. ఓహో, నా ప్రేమ రాజు. గురు నువ్వే పేరు పెట్టావు గురు? టీపీ. థాంక్యూ.
టీ అంటే ఏంటి గురు? టిక్కా. కరెక్ట్ పేరే గురు. నాకు తెలియక అడుగుతాను, టీపీఎల్పీలో నీకెవరంటే ఇష్టం? ఇద్దరు నచ్చలేదు. ఎంపీ నచ్చింది. ఎంపీయా? ఇదేం మొదటి టెస్ట్? ఏంటి సార్ రేపు అయిపోయాక వచ్చారు? అప్పుడే అయిపోయిందా? ఎప్పుడో అయిపోయింది. ఎక్కడ? అదిగో అక్కడ. ఒంటరిగా ఉన్న ఆడపిల్ల రేపు చేస్తావు. ఇన్స్పెక్టర్ గారు, రేపు నుంచి లేదండి. చంపేస్తాం. ఆ డకోటా మేడం హాస్పిటల్ తీసుకెళ్లి టెస్ట్ చేయించండి. ఏం టెస్టింగ్ ఏంటో నాకు మాత్రం దడొచ్చేస్తుంది బాబోయ్. నీకేం భయలేదు, మన డ్రామాలో డాక్టర్ కూడా ఓ యాక్టరే. అన్ని ఆయన చూసుకుంటారు, నువ్వు వెళ్ళి బలమే తొంగు, మేము బయట ఉంటాం. ఊరుకోండి సార్, ఊరుకోండి. చెల్లెలంటే ఈయనకి పంచ ప్రాణాలు. డాక్టర్ సూపర్ నెట్ గారు ఈ రేప్ కేసు అటెండ్ కమ్మన్నారు. ఏ రూము? రాయ్ గారు రూము. సిస్టర్, ఆ రేప్ కేసు కి డాక్టర్ రాయ్ గారి దగ్గర కావాల్సింది ఏమిటండి? ఆయన ఎమర్జెన్సీ కేసు ఒకటి వస్తే అటెండ్ అయ్యారు, అందుకే సూపర్ నెట్ గారు ఈవిని పంపించారు. ఓ నాయనో, కొంప మురిగింది. నువ్వు పెయింట్ చేయటం అదే నాకు అర్థం కావట్లేదు. ఏం జరుగుతుంది ఏమిటో? మగ డాక్టర్ వస్తాడని చెప్పారు, ఈవిడొచ్చిందేంటి? మిస్ డకోటా మీరే కదా? నేనేనండి. మీరు వచ్చారేంటండి? రేపు గురైంది మీరే కదా? అవునండి, మీరు వచ్చారేంటండి? ఫాదర్ అన్నారు, డ్రెస్ చూస్తే ఇండియాలో ఉన్నారు. అంటే అయ్యా మేడ్ ఇన్ సీతానగరం అండి, సెటిల్డ్ ఇన్ దుబాయ్ అండి. అవును, మీరు వచ్చారేంటండి? పడుకోండి చూస్తాను. అబ్బే కాదు మేడం, మీరు లేడీస్ కదా, చూస్తే దడుచుకుని చేస్తారు. వద్దులేండి ప్లీజ్. ఇలాంటి కేసులు ఎన్నో చూశాను, పర్వాలేదు పడుకోండి. ఏమండి? వద్దండి, నాకు బోల్డ్ సిగ్గండి బాబు. సిగ్గెందుకు? నేను ఆడదాన్ని, మీరు ఆడవారే. మీకెలా చెప్పాలండి బాబు? ఏమండే, నన్ను చూస్తే మీకు పాపం చుట్టుకుంటుందండి బాబు. నా డ్యూటీ నన్ను చేయనిస్తారా లేదా? ఇంత చెప్పినా కూడా మీరు అర్థం చేసుకోలేదంటే మీ కర్మ అంతే. చూడండి, బాగా చూసుకోండి. అరే ఏంటి? ఏం జరిగింది? ఎందుకు ఇలా కొట్టుకుంటుంది ఈవిడ? తల్లి చూడండి, నేనేం చేయలేదండి. చూడొద్దు చూడొద్దు అంటున్నా సరే వినిపించుకోకుండా చూశారు, ఇలా పడిపోయారు. పాపం, టెస్ట్ చేస్తూ షాక్ తింటారు. రేపు ఈవిడికి జరిగితే షాక్ ఈవిడికి కొట్టడం ఏమిటి? అంటే నా చెల్లెల్ని ఆ రాక్షసుడు అంత దారుణంగా డ్యామేజ్ చేస్తుంటాడు. పాపం, అందుకు షాక్ తిన్నారు. రాయ్, మేము పెద్ద డేంజర్లో పడిపోయాం, నువ్వే కాపాడాలి. ఓకే, ఐ విల్ మేనేజ్ ఇట్. ఎక్స్క్యూజ్ మీ, మీరు కాస్త బయట వెయిట్ చేస్తారా? ష్యూర్. ఈ విషయం ముందే చెప్పొచ్చుగా. నేను చెప్తూనే ఉన్నాను కదండి బాబు, మీరే డ్యూటీ చూస్తున్నారు, చూసారు, పడిపోయారు. Shut up. జరిగిన దానికి నేను సారీ చెప్తున్నాను. డాక్టర్ గారు, మీరు ఈ విషయంలో సహాయం చేస్తే మా చెల్లి జీవితం కాపాడిన వాళ్ళు అవుతారు. సరే. డాక్టర్, రేపు బాగా జరిగింది. నమస్కారం. మీరు హౌస్ బ్రోకర్ కనకయ్య కదండి? అవును. నిమజ్జనం చేసే వినాయకుల్లో మిమ్మల్ని ఇలా మోసుకెళ్తున్నారేంటి? ఏం లేదయ్యా, అవతల అర్జెంట్ గా వెళ్ళాలి, ఆటోలో వెళ్దాం అనుకున్నాను. మా ఫ్రెండ్స్ కదా వీళ్ళు. నీకెందుకు వెళ్ళు, జాగ్రత్త పట్టుకోండి రా. హాయ్ చిన్న, బ్రోకర్ గారిని తీసుకొచ్చినాం. ముందు కిందకి దింపండి. దింపరా. థ్యాంక్స్ బాబు. సరే గాని ఇల్లు నాకు అద్దెకి చెల్లేటప్పుడు ఏం చెప్పావు? వెళ్ళొస్తారని చెప్పి వెళ్ళానండి. పై పోర్షన్ వేరే వాళ్ళకి అద్దెకిస్తే నాకు అది తగ్గుద్దని చెప్పావా లేదా? నీ గురించి తెలిసిన వాళ్ళు ఎప్పుడు కొడతావో ఎప్పుడు తిడతావో తెలియక, తెలియని వాళ్ళు కూడా తెలుసుకొని రానంటున్నారు బాబు. మొన్నటికి మొన్న ఎవరినో తీసుకొస్తే వాడినేమో తన్ని పంపించావు. అరే మరి తనక రాత్రి అయితే చాలు, ఆ నాయాల మందేసి వాడి పెళ్ళాన్ని కొట్టడమే సరిపోయింది. వాడి మందు, వాడు పెళ్ళాం, వాడు తాగుతాడు, వాడు కొట్టుకుంటాడు, మధ్యలో నీకెందుకయ్యా? వాడినేమో తన్ని పంపించావు, వెళ్ళినోడు వాడు తిరిగి రాలేదు. వాడు ఆవిడేమో మా ఇంట్లో తెచ్చేసింది, ఆవిడ మేపలేక చేస్తున్నాను నేను. సొల్లు కవర్లొద్దు. రేసీను చెప్పు చిన్న. వారం రోజులు కొత్త పార్టీ రాకపోతే వాడి ఇల్లు ఖాళీ చేసేసి వాడిని వాడి పెళ్ళాన్ని పైకి షిఫ్ట్ చేయి. మహాప్రభు, నన్ను ఈ బాధ నుంచి ఎవరు కాపాడుతారు దేవుడా? నీది కాదురా, నాది. లైఫ్ లో ఇటు సైడ్ రావనుకున్నా, ఏంటి సంగతి? పై పోర్షన్ లోకి పార్టీని పెట్టేసా. ఓహో, ఇక్కడికి వచ్చేద్దాం ఎవరికి? కమిషనర్ ఆఫ్ పోలీస్. పోలీసా? అంత కంగారు పడతావేంటి? కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీస్ లో పనిచేసేవారు. అక్కడ పని చేసేవాడా? అతడు కాదు, ఆమె.
క్లాస్ హౌస్. అదమ్మా బెడ్రూమ్. చూడండి, బ్యూటిఫుల్ బెడ్రూమ్. వెంటిలేషన్ అది బాగుంటుంది. అది కిచెన్ అన్నమాట. మీకు నచ్చింది కదమ్మా? బాగుంది, ఇక్కడే సెటిల్ అయిపోతాను. అమ్మయ్యా, గుడ్ డెసిషన్. మీ ఇంటెలిజెన్స్ మీ ఫేస్లోనే తెలిసిపోతుంది. థ్యాంక్స్ అండి. అదేంటో అందరు నన్ను అలాగే అంటారు. అవును, ఇంతకీ కింద పొజిషన్లో ఎవరుంటారు? అమ్మో, పాయింట్కి వచ్చేసిందిరా. అసలు విషయం చెబితే పారిపోతుందేమో. మళ్ళీ నేను కొత్త బేరం చూసుకోవాలి.